సినిమాల ప్రభావమే అని చెప్పలేము, కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది, కొంతమంది అమ్మాయిలకి కానీ ఆడవాళ్ళకి కానీ సొసైటల్ స్టాండర్డ్స్, నేను ఎందుకంటే ఆ హీరో కండలు పెంచుతా ఉన్నాడు, సిగరెట్ తాగుతా ఉన్నాడు, ఇలాంటివి చూసి అమ్మాయిలు అట్రాక్ట్ అవుతా ఉన్నారు కదా, చాలా మందిని చూస్తా ఉన్నాం మనం. సో సొసైటీ స్టాండర్డ్స్ అండి. ఇప్పుడు హీరో అనేవాడు పోలీస్ కి, లీగల్ సిస్టమ్ కి భయపడ్డండి. ఎవరిని కాల్ చేయాలంటే కాల్ చేస్తాడు. హీరోయిన్ ని టీజ్ చేస్తే లేదా ఈవ్ టీజింగ్ చేస్తే ఆ అమ్మాయి కోసము ఎంతమంది అయినా నరుక్కుని పోతాడు, ఎంతమందినైనా షూట్ చేసేస్తాడు. సో అంటే పోలీసులు కొట్టేస్తాడు. అంటే అగేన్స్ట్ ఎనీవన్, అంటే హీఈస్ ద సుప్రీం అన్నమాట. సో అలాంటి మీరు చూసారండి ట్రేడ్స్. అగోరియర్ సమ్మన్, ఇతను మనకి డిస్ప్లే చేస్తున్న ట్రేడ్స్ ఏంటి? నాకు ఎవరు అతీతం లేరు. ఇటు రిలీజియస్ పీపుల్ తాలూకా దగ్గర రెస్పెక్ట్ లేదు అతనికి. అతను ఈ రూల్స్ కంప్లీట్ గా అబైడ్ అవ్వట్లేదు. ఇంకొక పక్క మనము ఇక్కడ జెండర్ రూల్స్ అనేవి ఏ పర్టికులర్ కేటగిరీలోకి ఆయన అబైడ్ అవ్వట్లేదు. సో ఇట్లా ఈ డజంట్ బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ కేటగిరీ. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నేను ఒక రెబిలియన్ ని, అంటే చూసారా రెబిలియస్ మెంటాలిటీ మనకి కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం. హీరో ఎంత రెబిలియస్ గా ఉంటే, హీరో ఎంత జెలసీ పుట్టిస్తా ఉంటే అంత ఇష్టపడతా ఉంటది ఆ అమ్మాయి. సో అలాంటి మెంటాలిటీ ఈమెది అవ్వచ్చు. ఇట్ మైట్ బి, అంటే 100% చెప్పలేము, బట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఉన్న సిచ్యుయేషన్స్ బట్టి అలా కూడా మనం అనుకోవచ్చు.